హాయ్ అండి. ఈరోజు నేను చేసిన రెసిపీ బీరకాయ తొక్క పొడుం. ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న బీరకాయ తొక్కుని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇంకా కారానికి తగ్గట్టు 2 ఎండుమిర్చి వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ ఆడించుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. అది వేసుకున్నాను నేను. మీరు ఏ ఆయిల్ యూజ్ చేసుకున్నారో అది మీరు వేసుకోండి. ఇంకా లైట్గా ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత ఆ పేస్ట్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి. బీరకాయ తొక్క బాగా వేగిపోయేంతసేపు కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. హై ఫ్లేమ్లో వేపుకుంటే మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఓన్లీ రైస్లో మాత్రమే తినగలమండి. అండ్ ఎలాంటి ఆయిల్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బీరకాయ తొక్కని వేస్ట్గా పడేయకండి. ఇలా యూస్ చేసుకోండి. ఇలా పొడుము చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.